హాయ్, నేను మీ నర్మద. ఈరోజు నేను పుల్లని అట్లతో పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయించిన వాటితో చట్నీ చేసుకుని టిఫిన్ తయారు చేసుకున్నానండి. చూడండి, పుల్లని అట్లు తయారు చేసుకోవడానికి గాను 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు బియ్యం తీసుకుంటాను. అలాగే ఇప్పుడు కొంచెం కలర్ బాగుండడానికి అనేసి, అలాగే టేస్ట్ కూడా పెరుగుతుంది, దానికి గాను నేను 1 కప్పు శనగపప్పు తీసుకుంటాను. అలాగే అట్లు ప్లఫీగా బాగా సాఫ్ట్గా ఉండడానికి గాను 1 స్పూన్ మెంతులు కూడా వేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు వీటిని కింద నుంచి మీద వరకు ఒకసారి బాగా కలియబెట్టి 2 సార్లు నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలని. ఇలా బాగా శుభ్రం చేసుకున్నాక పప్పు మునిగేంత వరకు కూడా మనం నీళ్లు పోసుకొని 4 నుండి 5 గంటల కాల పాటు నానబెట్టుకుందాం. పప్పు నాన్నాక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా పిండి వేసుకుని ఇంకా మిక్సీ చేసుకుందాం. ఇక్కడ నేను గ్రైండర్ చేసుకోవట్లేదండి, ఓన్లీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను పప్పుని. అలాగే మిక్సీ చేసుకున్న పిండిని మళ్ళీ 4 నుంచి 5 గంటల కాలం పాటు పులియబెట్టుకుంటే పిండి అనేది ఉరుముతుందండి. దానివల్ల దోశలు మరింత టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, దోశ పాన్ తీసుకొని దానికి గాను కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా దోశ వేసుకుందాం. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇంకా దోశను తీసేసుకుంటే సరిపోతుందండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ దోశలు. చూడండి, ఈ దోశకు గాను నేను కొంచెం పెద్ద సైజు గరిట ఒకటి తీసుకొని దానితోని ఇలా వేసుకుని శుభ్రంగా పెనం అంతా పరిచేసుకున్నాను. అలాగే ఇంకొక పాన్ కూడా వేసుకున్నానండి, దోశ పాన్. ఎందుకంటే అట్ ఏ టైం నాకు 4 నుంచి 5 సరిపోయే టిఫిన్ కావాలి కాబట్టి నేను 2 పాన్లు వేసుకుని ఒకేసారి నేను పని కానిచ్చేసుకున్నాను. దీనివల్ల మనకి ఏంటంటే గ్యాస్ ఏం ఆదా అవ్వదు, కానీ టైం బాగా కలిసి వస్తుంది అన్నమాట. మనం అంటే ఒకే దోశ పాన్ వేసుకొని ఇంతమందికి టిఫిన్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా. సో 2 పాన్ల మీద అట్ ఏ టైం చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. సో అందుకని నేను 2వ దోశ పాన్ కూడా వేసుకుని నేను అట్లు అలా పోసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఒక పక్క కాలినాక 1 చుక్క ఆయిల్ అలా తిప్పేసుకుంటే సరిపోతుంది. పుల్లని అట్లు చట్నీతో రెడీ. థ్యాంక్ యూ.